చీపురు కాలు తగిలితే దోషమా? ఇంట్లో చీపురు విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. చీపురును ఎలా పడితే అలా పడేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అంతేకాదు, మీ ఇంట్లో దరిద్రం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చీపురు విషయంలో మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. విరిగిన చీపురును పురాణాలు, వాస్తు ప్రకారం చీపురు చాలా పవిత్రమైనది. లక్ష్మీదేవి ప్రతిగా చీపురును భావిస్తారు. అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు అనేదే నిల్వ ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలాగే చీపురును ఎప్పటికీ కాళ్లతో తొక్కకూడదు. చీపురును అక్కడ ఉంచొద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురునుంచకండి. ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటాం. మీరు మరచిపోయి కిచెన్‌లో చీపురునుంచితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారుతుంది. చీపురే కాదు, ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు. చీపురును నిలబెట్టొద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ధనం, ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకండి. ఇలా చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు చీపురును వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి. అది కూడా ఏదైనా తలుపుల వెనుక ఉంచాలి. చీకటి పడ్డాక చీపురు వాడొద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటిని శుభ్రం చేసేందుకు చీకటి పడ్డాక చీపురును అస్సలు వాడకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కాబట్టి పగటిపూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని లేదా ఇంకేదైనా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. పాడైపోయిన చీపురును మనలో చాలా మంది ఇళ్లలో చీపురును నిత్యం వాడటం వల్ల అవి పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోయిన చీపురును అలా ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు. ముఖ్యంగా గురువారం, శుక్రవారం రోజున, ఏకాదశి వంటి పవిత్రమైన రోజున చీపురును పడేయొద్దు. కేవలం శనివారం మాత్రమే పారేయాలి. అమావాస్య రోజున కూడా పడేయొచ్చు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పాడేయాలి. పారే కాలువలో వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు అనేది శుభప్రదమైన విషయాలకు సంకేతం. కాబట్టి విరిగిపోయిన చీపురును పారే కాలువలో ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్టే అవుతుంది. శుభకార్యాల సమయంలో వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు. ఏదైనా మూల ప్రదేశాలలో మాత్రమే పడుకోబెట్టాలి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి.